అందరికీ నమస్తే. ఇక్కడ వాలంటీర్లకి అదిరిపోయే శుభవార్త అని హెడ్డింగ్ పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టామంటే ఒక నిజంగానే ఒక శుభవార్త ఉంది కాబట్టి పెట్టడం జరిగింది. అదేంటంటే గతంలో 2,50,000 మంది గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు పనిచేసేవాళ్ళు. అందులో 1,25,000 మంది అప్రాక్సిమేట్‌గా రిజైన్ చేయడం జరిగింది ఎలక్షన్ టైంలో. వాళ్ళందరూ కూడా వైసీపీకి అనుబంధంగా పనిచేశారని స్టాండర్డ్ అయితే ట్రేడ్ మార్క్ వేయించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంటు అపోజిషన్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ 1,25,000 మంది అటు ఇటుగా ఉన్నవారిని అయితే ఖచ్చితంగా తీసుకోవట్లేదు అని మనకైతే ఇంటర్నల్గా తెలుస్తున్న సమాచారం. ఇక మిగిలిన 1,00,000 మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రస్తుతం జీతం తీసుకుంటున్నారు, కానీ ఎటువంటి పనులైతే చెప్పడం లేదు ఈ గవర్నమెంట్. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు వాలంటీర్లు అంటేనే వైసీపీ అనే ముద్ర ఆ గతంలో ఉండేది కాబట్టి ఇప్పుడు వాళ్ళను పెన్షన్లు పంచడానికి కూడా వినియోగించడం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన పెన్షన్ రేపు నెలలో 4,000ది 7,000 రూపాయలు పంచాలి. 7,000 రూపాయలు వెళ్ళి బెనిఫిషరీకి అంటే పెన్షనరీకి వాలంటీర్ తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి పాత గవర్నమెంటే గుర్తొచ్చే సూచనలు ఉన్నాయన్న ఉద్దేశంతో వాలంటీర్లను పక్కన పెట్టి కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్ను ప్రతి గడప గడపకు పంచేలా ఈ నెల ఏర్పాట్లు చేశారు. సో వాలంటీర్లు అయితే ఈ నెల పెన్షన్లు పంచట్లేదు. మీకు ఎటువంటి పని లేదు. ఇది ఒక శుభవార్త. రెండోది ఏంటంటే వాలంటీర్లు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గవర్నమెంటు తీసేయబోతుంది. తీసేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయాలని చూస్తున్నారు. ఫిల్ చేసే వాళ్ళకి 10,000 ఇస్తారు, లిమిటెడ్గా ఉంటాయి. మరి మీరు అనుకోవచ్చు అన్ని శుభవార్తలని అశుభాలు చెప్తున్నాను ఏంది వీడియోలో అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మరో మంచి విషయం ఏంటంటే రాజీనామా చేసిన వాళ్ళు కానీ, గతంలో రాజీనామా చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు రాజీనామా చేయబోతున్న వాళ్ళు అంటే కొత్తగా గవర్నమెంట్ తొలగించబోతున్న వాలంటీర్లు, పాత వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి అనేది ఇవ్వబోతున్నారు అన్నట్లు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.